ఎక్స్టర్నల్ ఫీలింగ్ బాగా అద్భుతంగా అర్థమైన వ్యక్తిగా వారిని మనం అభినందిస్తూ ఇప్పుడు వారు ఏమన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళనే ఉద్దేశించి వారు మాట్లాడారు అని. ఓకే, అక్కడ ఉద్దేశించి ఎవరైతే వారు ప్రసంగించారో మాట్లాడారో ఆ మాట్లాడిన దానికి మనం ఒక శబ్దం విన్నాం. ఏమిటది? చప్పట్లు విన్నాం. ఇప్పుడు ఈ వ్యక్తులు అక్కడే ఉంటారా, బయటికి వస్తారా? సభ్య సమాజంలోకి వస్తారా? ఈ వ్యక్తులు బయటకు వస్తారు కదా. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు విన్న మాటలేంటి? వారు అన్నట్టుగానే వారి యొక్క పాస్టర్ గారు ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ని ఎక్స్టర్నల్ ఫీలింగ్ ని కలిపి మాట్లాడిన ప్రసంగంలో వారు ఏం చెప్పారు? వీళ్ళందరూ బజారు సంబంధికులు, అడ్డగోలుగా తిరిగే వాళ్ళు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చెప్పారు. ఇక్కడే ఉన్న వ్యక్తులు కాదు, వాళ్ళు అక్కడే ఉండిపోయే వ్యక్తులు కాదు, వాళ్ళు సభ్య సమాజంలోకి వచ్చే వ్యక్తులు. ఈ వచ్చిన వ్యక్తులు పాస్టర్ గారు మాట్లాడిన ప్రతి వ్యక్తి ఏంటి? మీ జీవితంలో మీరు ఆచరించాల్సింది. అవునా? పాస్టర్ గారు చెప్పేది మనం ఆచరిస్తాం కదా. పాస్టర్ గారు చెప్పేది ఆచరిస్తామా? ఆచరించమా? ఆచరిస్తారు. అంటే పాస్టర్ గారు చెప్పేది ఆచరిస్తారని చెప్పారు వారు. వెరీ గుడ్. సో పాస్టర్ గారు చెప్పేది ఆచరిస్తారు కాబట్టి పాస్టర్ గారు ఏం చెప్పారు? ఎవరైతే కూడా ఇలాంటివి మీరు చేయకూడదు, చేస్తే మీరు పరిశుద్ధ ఆత్మలు కారు, వీళ్ళు చేసే వాళ్ళందరూ కూడా అక్కడెక్కడో ఉంటారు, అడ్డగోలుగా బజారు సంబంధికులు అని వారు వ్యాఖ్యానం చేశారు. సో వీళ్ళు విన్నవాళ్ళు పాపం వాళ్ళకి ఇంటర్నల్ ఫీలింగా ఎక్స్టర్నల్ ఫీలింగా తెలుసో తెలియదో నాకు తెలియదు, ఆ పరమాత్ముడికే తెలియాలి. ఒకటి, వీళ్ళు బయటకు వచ్చినప్పుడు సభ్య సమాజంలో ఏ స్త్రీ అయినా లేదా వాళ్లకు సంబంధించిన స్త్రీలే అయినా రేపొద్దున వాళ్ళు పువ్వులు పెట్టుకుంటే పాస్టర్ గారు ఏం చెప్పారు? వారి ఇంటర్నల్ ఫీలింగ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్ తో ఏం చెప్పారంటే వీళ్ళందరూ కూడా బజారు సంబంధికులు అని చెప్పారు. కాబట్టి పాప వీళ్ళకి ఏం తెలుసు? పాస్టర్ గారు ఏం చెప్తే ఆచరిస్తారని వారే చెప్పారు కదా. అంటే వీరు బయటకు వచ్చిన తర్వాత వీరి ధోరణి ఎలా ఉండబోతుందంటే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుందంటే, ఎవరైనా మహిళలు, ఏ మహిళలు మతానికి సంబంధం లేదు, వాళ్ళ అసలు మేము మొదటి నుంచి ఎక్కడా కూడా రిలీజన్ బేస్ చేసుకొని మాట్లాడటం లేదు. ఎక్స్క్యూజ్. ఇక్కడ జరిగేది ఏంటంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ మహిళ పువ్వులు పెట్టుకున్నా పాస్టర్ గారు ఏం చెప్పారో వాళ్ళు అదే. అవునా? అంతే వస్తుందా? జోసెఫ్ గారు అంతే వస్తుందా? అవును, పాస్టర్ గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తారు సంఘస్థులు. అలాగా భావిస్తారు. అయితే ఎలా భావిస్తారు?